हाय स्टूडेंट्स, वेलकम टू तिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में हिंदी में आदिवासी साहित्य के बारे में जानेंगे। హిందీలో గిరిజన సాహిత్యం శతాబ్దాలుగా గిరిజన తెలుగు భారతీయ సమాజంలో ఒక అనాగరిక భాగంగా పరిగణించబడుతున్నాయి. 1980 తర్వాత హిందీలో దళిత సాహిత్యం పుట్టుకు వచ్చిన తీరు కనిపిస్తుంది. అదేవిధంగా గిరిజన సాహిత్యం పుట్టుక హిందీలో కూడా 1980 నుండి కనిపిస్తుంది. భారతదేశంలోని మైనారిటీ వర్గాల యొక్క పెద్ద జనాభాను గిరిజనులు అంటారు. గిరిజనులు అంటే ఎవరు? గిరిజనులు అంటే మానవ సమాజంలో నిర్దిష్ట ఆదిమ తరగతి గిరిజనులు అడవులు, పర్వతాలలో నివసించేవారు. భారతీయ సామాజిక వ్యవస్థలో గిరిజనులకు ముఖ్యమైన స్థానం ఉంది. గిరిజనుల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, దుస్తులు తదితరాలు భిన్నమైనవి. వారి సంస్కృతి ఆధారంగా వారు పూర్తిగా గుర్తించబడ్డారు. నేటికి అటవీ సంపద గిరిజనులను పోషిస్తుంది. గిరిజన పదం యొక్క అర్థము మరియు రూపము ఈ క్రింది విధంగా ఉంది. ఆదివాసిని అనవిక అని కూడా అంటారు. అనవిక అంటే అడవిలో నివసించేవాడు. గిరిజన అనే పదానికి భిన్నమైన వివరణలు కనిపిస్తున్నాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, మత లేదా రక్త సంబంధానికి సంబంధించిన కుటుంబాలు లేదా కులాల సమూహం, ఉమ్మడి భాష, సంస్కృతిని కలిగి ఉండి అధిపతిచే పాలించబడే వారిని గిరిజనులు అంటారు. పాశ్చాత్య పండితుడు రివర్స్ ఇలా అన్నారు: ఇది ఒక సాధారణ రకమైన సామాజిక సమూహం. దీని సభ్యులు సాధారణ మాండలికాన్ని ఉపయోగిస్తారు మరియు యుద్ధం మొదలైన సాధారణ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తారు. सहज समांतर कोश में आदिवासी शब्द का अर्थ ఆదిమ నివాసులు, దేవుడు, తోడ, పురాతన ప్రజలు. పాత నివాసులు, ప్రారంభ నివాసులు, బిల్, ముండా, షబల్, సంతాల్. గిరిజనులు, గుహవాసులు, అసలు నివాసులు, అటవీ నివాసులు. భారతీయ సంస్కృతిని నిఘంటువులో గిరిజన పదానికి అర్థం: ఒక ప్రాంతంలోని అసలైన నివాసులు మరియు అత్యంత పురాతన నివాసులు. నలంద పదాల మహాసముద్రం. స్థానికులు, ఏదైనా ప్రవేశం లేదా రాష్ట్ర స్థానికులు. ఇంపీరియల్ గెజిటెడ్ ప్రకారము ఆదివాసీ తెగ అనేది ఉమ్మడి పేరు. సారూప్య మండలికము, ఒకే భూభాగంలో నివసించే మరియు వారి స్వంత కులంలోనే వివాహం చేసుకునే కుటుంబాల సమాజానికి పేరు. జాకబ్స్ మరియు స్టెర్న్ యొక్క నిర్వచనం ఏమిటంటే, ఒక గ్రామీణ సమాజము ఉమ్మడి భూమి, సాధారణ భాష, ఉమ్మడి సంస్కృతి మరియు ఆర్థిక కోణం నుండి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సమూహం తెగ అని అంటారు. అందువల్ల ఒక దేశం లేదా ప్రావిన్స్లో చాలా కాలంగా నివసించే మరియు ఆ ప్రదేశంలో అసలు నివాసులుగా ఉన్న వారిని గిరిజనులు అని చెప్పవచ్చు. గిరిజన సాహిత్యం యొక్క నిర్వచనాలు. గిరిజన సాహిత్యంలో వారి మతం, సంప్రదాయం, ఆచారాల వివాహ సంస్థ, కుల, పంచాయతీ, పండుగలు మరియు వారి జీవితాల్లో పేదరికం చిత్రీకరించబడ్డాయి. వారి నిర్వచనాలు క్రింది విధంగా ఉన్నాయి. ఆదివాసీలు గిరిజనుల జీవితంపై ఆధారపడి సాహిత్యాన్ని గిరిజన సాహిత్యం అంటారు. ఇందులో భావానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. రెండవది, గిరిజన జీవితం ఆధారంగా గిరిజనేతరులు రాసిన సాహిత్యాన్ని సానుభూతి సాహిత్యం అంటారు. గిరిజనుల లక్షణాలు ఏమిటంటే, గిరిజన సంఘం కింద సాధారణ లక్షణాలను కలిగి ఉంది. గిరిజన కుటుంబాల సమూహం ఉంది. ప్రతి గిరిజనుడికి దాని స్వంత భాష ఉంటుంది. గోత్ర మరియు వివాహ సమూహాలకు వారి ప్రత్యేకత ఉంటుంది. ప్రతి గిరిజనుడికి తనదైన సంస్కృతి ఉంటుంది. స్వతంత్ర రక్షణ సంస్థ ఉంది. ఒక స్వతంత్ర రాజకీయ సంస్థ ఉంది. దీనిలో అధిపతి సుప్రీం. ప్రతి గిరిజనుడికి ఒక పేరు ఉంటుంది. గిరిజన సాహిత్యాన్ని ఏమని పిలవాలి అని ప్రశ్న. ఇక్కడ ఈ సందర్భంగా పలువురు మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. డాక్టర్ వినాయక్ తుకారాం, ఆదివాసి సాహిత్యం అటవీ సంస్కృతి సాహిత్యం. ఇది పొలాల్లో ప్రకృతి నివసించే అణగారిన ప్రజల సాహిత్యం అని. ఇది గతంలో ఎన్నడూ సమాధానం లేని విస్మరించిన ప్రజల సాహిత్యం. ఇక్కడ ఎవరి కోపాన్ని వ్యక్తం చేశారో అలాంటి అడవుల్లో నివసించే వారి విప్లవమే సామాజిక వ్యవస్థ అని డాక్టర్ వినాయక్ తుకారాం అన్నారు. శ్రీ లక్ష్మణ్ ధబ్లు ధోప్లే అతని ప్రకారం ఏమిటంటే, ఆదివాసీల బాధ మరియు ఆనందం గిరిజన సాహిత్య రూపంలో వ్యక్తీకరించబడ్డాయి. మూడవది, ప్రొఫెసర్ వామన్ షెల్మేక్ అని పిలుస్తారు. ఇందులో గోండ్, రాజ్గోండ్, పర్ధాన్, మడియా, కోలం, మహాదేవ్ కోలి, మిల్లు, కోర్కు, వార్లీ,
అంధ్, పరాధి, తోటి, బర్ధా, గామిత్ మొదలైన జమాతీలు ఉన్నాయి. వారి జీవితాలపై ఆధారపడిన సాహిత్యాన్ని గిరిజన సాహిత్యం అని అంటారు. గిరిజన రచయిత రామ్నిక్ గుప్తా. ఇతని ప్రకారము నేను గిరిజన సాహిత్యాన్ని ఆదివాసీలు రాసిన మరియు అనుభవించిన సాహిత్యంగా భావిస్తాను. అందుకే గ్రామాలకు దూరంగా, పర్వతాలలో, దుర్గమమైన అడవుల్లో ప్రకృతికి దగ్గరగా జీవిస్తున్న వివిధ కులాల జీవితాలను చిత్రించే సాహిత్యమే గిరిజన సాహిత్యం అని ఈయన అంటారు. హిందీలో గిరిజన సాహిత్యము 1991 తర్వాత మాత్రమే కనిపించింది. గిరిజన సాహిత్యానికి బలమైన మౌఖిక సంప్రదాయం ఉంది, కానీ ఈ సాహిత్యం రచన ఆధారంగా ఉద్భవించింది. అడవుల్లోకి వెళ్ళగొట్టిన తర్వాత కూడా గిరిజన సమాజంలో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. జార్ఖండ్కు చెందిన సంథాలి కవయిత్రి నిర్మలా పుతుల్ ఈరోజు గిరిజన పద్యాలు రాస్తున్నారు. పదం డ్రమ్ లాగా ఉంది. అతని కవితా సంపుటి రామ్ దయాల్ ముండా కవితా సంకలనాలు కూడా కనిపిస్తున్నాయి. నో అండ్ హిజ్ రిలేటివ్స్ అండ్ అదర్ సాంగ్స్ మరియు రిటర్న్ అండ్ రీయూనియన్ మరియు ఇతర పాటలు ఉన్నాయి. గ్రేస్ కుజూర్, మోతీలాల్ మరియు మహాదేవ్ తెప్పో యొక్క అనేక పద్యాలు నేడు కనిపిస్తాయి. గ్రేస్ కుజుల్, మోతీలాల్ మరియు మహాదేవ్ తెప్పో యొక్క అనేక పద్యాలు నేడు కనిపిస్తాయి. సమకాలీన హిందీ కవిత్వంలో గిరిజన జీవితాన్ని వ్యక్తీకరించే కవులు తమ కవిత్వం ద్వారా గిరిజన గుర్తింపును గుర్తించడానికి ప్రయత్నించారు. 80లలో వాల్టర్ భెంగ్రా జార్ఖండ్ ప్రాంతాన్ని మరియు అక్కడి జీవితాన్ని కేంద్రంగా ఉంచి సుబా కీ షామ్ అనే నవల రాశారు. ఇది గిరిజనులు రాసిన మొదటి హిందీ నవల. పీటర్ పాల్ ఎక్క రచించిన జంగల్ కే గీత్ నవల గురించి ఎక్కువగా చర్చించారు. సైలెంట్ వ్యాలీ ఆయన ప్రసిద్ధ నవల. రామ్నిక్ గుప్తా నవల సీతా మౌసి మరియు కైలాష్ చంద్ చౌహాన్ నవల భన్వర్, సంజీవ్ మరియు రణేంద్రల నవలలతో పాటు ముఖ్యమైన నవలలు హరిరామ్ మీనా రాసిన ధుని తేప్ తీర్ నవల కూడా బాగా పాపులర్. స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.